సార్ చెప్పండి, మరి ప్రస్తుతం మీరు నెక్స్ట్ సీఎంగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు మీ ఓటు ద్వారా? జగన్ అండి. అంటే జగన్ అంటే జగన్మోహన్ రెడ్డినే మీకు ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలనుకుంటున్నారు? మాకు పంటలు బాగా పండాలండి. పంటలు పండాలా బాగా. అసలు పంటలు కూడా మన పంటలు పండితేనే మాకు అన్నం అండి బాగా. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే మీరు రైతా మీరు అంటే ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు సార్? నేను 3 ఎకరాలండి. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు టీడీపీ పాలన జరిగింది కదా, ఈ 5 సంవత్సరాల టీడీపీ పాలనలో చంద్రబాబు మరి మీ రైతులకు ఎటువంటి న్యాయం చేయలేదా? అసలు ఏం చేయలేదండి. అసలు ఒక్క చెంటు కదా ఏమి, అసలు ఒక్క రూపాయి బిల్ల కూడా రాలేదండి మాకు. అసలు ఏం పెట్టలేదండి మాకు. జగన్ వస్తేనేనండి. అంటే మరి గతంలో రాజశేఖర రెడ్డి పాలన అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు పాలన ఎలా ఉందండి మీకు? అప్పుడే బాగుందండి. అంటే ఎలా ఉంది అసలు? అప్పుడు ఏం న్యాయం జరిగింది, ఇప్పుడు ఏం న్యాయం జరగట్లేదు? ఇప్పుడు అసలు ఏం జరగట్లేదండి. అప్పుడు బాగా జరిగిందండి మాకు పంటలు బాగా పండి మాకు బాగానే కలిసింది బాగానే. ఇప్పుడు కలగట్లేదండి. ఇప్పుడు మీరు రైతు కదా, సక్రమంగా కరెంటు రావటం కానీ, ఇప్పుడు రైతు రుణాలు మాఫీ చేయడం కానీ ఇవి గతంలో రాజశేఖర రెడ్డి కాలంలో జరిగాయి కదా, ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? జరగట్లేదండి. అసలు కరెంటు కూడా సజ్జగా ఉండలేదండి. అసలు వేస్ట్ ఇప్పుడు. అందుకే అంటే ఇప్పుడు మీరు వైఎస్ జగన్ రెడ్డి పాలన ఎలా ఉంటుందని చెప్పని మీరు భావిస్తున్నారు? మాకు బాగుండాలని అండి, రావాలనే ఉందండి మాకు. అందుకే నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 నమస్తే. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, మన వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం.